ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా డిసెంబర్ 20 నుండి 22వ తారీఖు వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో ప్రసారం అయితే అవుతుంటాయి. మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన వీడియోను వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంది. ఒకవేళ మీరు యూట్యూబ్లో కనుక మన వీడియోను మీరు మన యొక్క వీడియోను చూడడం ఒకవేళ మిస్ అయిపోతే మీరు ఫేస్బుక్ ద్వారా కానీ అదేవిధంగా వాట్సాప్ ద్వారా కానీ మన యొక్క వీడియోని మీరు చూడవచ్చు. దేశంలో అతిపెద్ద మసీదును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? భారతదేశంలో అతిపెద్ద మసీదును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ అయోధ్య. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధనీపూర్లో దేశంలోని అతిపెద్ద మసీదును నిర్మించనున్నారు. తాజ్ మహల్ కంటే అందంగా ఉండేటట్లు ఈ యొక్క నిర్మాణం జరగనున్నది. 2024లో దీనికి శంకుస్థాపన చేయనున్నారు. 26 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు ఉండే ప్రపంచంలోని అతిపెద్ద ఖురాన్ను కూడా ఈ యొక్క మసీదులో ప్రదర్శనకి ఉండేటట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల 2023 ఏడాదికి గాను స్టాండర్డ్ అండ్ పూర్ డౌజన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో ఏ సంస్థకు స్థానం దక్కింది? ఇటీవల 2023 ఏడాదికి గాను స్టాండర్డ్ అండ్ పూర్ డౌజన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో ఏ సంస్థకు స్థానం లభించినది? ఆన్సర్ రెడ్డీస్ ల్యాబ్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ 2023 ఏడాదికి స్టాండర్డ్ అండ్ పూర్ డౌజన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో ఈ యొక్క సంస్థకు స్థానం దక్కింది. ఈ యొక్క ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ కూడా రెడ్డీస్ ల్యాబే. అంతేకాకుండా డాక్టర్ రెడ్డీస్కు కూడా గ్లోబల్ సస్టైనబిలిటీ రేటింగ్ ఏజెన్సీ అయిన ఎకోవాడిస్ నుంచి బంగారు పథకం హోదా కూడా లభించింది. ఆంధ్రప్రదేశ్లోని ఏ పోర్టుకు ఇటీవల ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్ 2023 అవార్డు లభించింది? ఆంధ్రప్రదేశ్లోని ఏ పోర్టుకు ఇటీవల ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్ 2023 అవార్డు లభించింది? ఆన్సర్ గంగవరం పోర్ట్. యునైటెడ్ వరల్డ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు ఎంపికయ్యారు? యునైటెడ్ వరల్డ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అంతిమ్ ఫంగల్. 2 సార్లు అండర్ 20 ప్రపంచ ఛాంపియన్ మరియు సీనియర్ ప్రపంచ కాంస్య పథక విజేత అంతిమ్ ఫంగల్కు 53 కేజీల మహిళల విభాగంలో యునైటెడ్ వరల్డ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. అద్భుతమైన ప్రదర్శన దృష్టిలో ఉంచుకొని యునైటెడ్ వరల్డ్ ఈమెను రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023తో సత్కరించారు. అండర్ 19 ఆసియా కప్ విజేతగా ఏ దేశం నిలిచినది? ఆన్సర్ బంగ్లాదేశ్. నీతి ఆయోగ్ ప్రారంభ డెల్టా ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రంలోని తిరియానీ బ్లాక్ అగ్రస్థానాన్ని పొందింది? నీతి ఆయోగ్ ప్రారంభ డెల్టా ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రంలోని తిరియానీ బ్లాక్ అగ్రస్థానాన్ని పొందింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలోని కొమురం భీం ఆసియాబాద్ జిల్లాలోని తిరియానీ బ్లాక్ నీతి ఆయోగ్ ప్రారంభ డెల్టా ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించింది. నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ సైంటిస్ట్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ 2023గా ఎవరికి లభించింది? నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ సైంటిస్ట్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ 2023 ఎవరికి దక్కింది? ఆన్సర్ ప్రొఫెసర్ శాలిని. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ సైంటిస్ట్ ఇయర్ ఆఫ్ ద అవార్డ్ 2023 ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలినికి లభించింది. ఇటీవల వార్తల్లో నిలిచిన హ్వాంగ్ జాతీయ పార్క్ ఏ దేశంలో కలదు? ఇటీవల వార్తల్లో నిలిచిన హ్వాంగ్ జాతీయ పార్కు ఏ దేశంలో కలదు? ఆన్సర్ జింబాబ్వే. జింబాబ్వేలో అతి పెద్దదైన హ్వాంగ్ జాతీయ పార్క్లో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఏనుగుల మరణాలు ఇటీవల భారీగా సంభవించాయి. వాతావరణ మార్పులైన
విల్నినో కారణంతో అనేక ఎలుగులు మృత్యువాత పడుతున్నాయి. గతంలో కూడా 2019లో ఇలాంటి కరువుతో ఈ పార్కులో 200కు పైగా ఏనుగులు మరణించాను. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ నగరంలో ప్రారంభించారు? ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రధానమంత్రి మోడీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ వారణాసి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పలు ప్రయోజనకరమైన ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రమైన సర్వేద్ మహా మందిర్ను కూడా ఆయన ప్రారంభించారు. ఇది 7 అంతస్తుల ధ్యాన కేంద్రం. ఇది ప్రపంచంలోని అతిపెద్దది. కొత్తగా నిర్మించిన సర్వవేద మహా మందిర్లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఏకకాలంలో 20,000 మంది యోగా సెషన్లో పాల్గొవచ్చు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుండి గెలిచారు? రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఏ నియోజకవర్గం నుండి గెలిచారు? ఆన్సర్ సంగనేర్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెండ్.